హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 31వ తారీఖు జనవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఫ్రెండ్స్, అందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. ఎవరైతే ఆర్ఆర్బి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో కరెంట్ అఫైర్స్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందండి. మనకు ఉద్యోగం తెచ్చిపెట్టేటువంటి అవకాశాలను పెంచేటువంటి టాపిక్ కరెంట్ అఫైర్స్ అండి. దాదాపుగా మనకు 15 మార్కులకు పైగానే అందించేటువంటి టాపిక్ కరెంట్ అఫైర్స్ అండి. సో మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలా క్లియర్గా మీకైతే క్లాసెస్ చెప్పడం జరుగుతుందండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మీకు మ్యాగజిన్ కూడా అందిస్తున్నాను. 1 ఇయర్ మ్యాగజిన్ అవైలబుల్గా ఉందండి. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతున్న వారికి పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. మరి ఆ యొక్క మ్యాగజిన్ వివరాలన్నీ కూడా వీడియో ఎండింగ్లో క్లియర్గా మీకైతే అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వారు మాత్రమే తీసుకోవచ్చు. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, గ్రీన్ క్లైమేట్ ఫండ్ అభివృద్ధి చెందుతున్న దేశాలలో వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా అందించేది అయితే ఇటీవల ఎందుకు వార్తల్లో ఉంది? మరి ఆన్సర్ ఆప్షన్ బి అండి. మరి అభివృద్ధి చెందిన దేశాలు ఈ ఫండ్ ఇవ్వడంలో విఫలమవ్వడమే దీనికి గల ప్రధాన కారణంగా మనము చెప్పుకోవచ్చు. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. గ్రీన్ క్లైమేట్ ఫండ్ అభివృద్ధి చెందుతున్న దేశాలలో పెట్టబడింది. వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఇది దేశాలకు సహాయపడుతుంది. ప్రస్తుత దృశ్యము అయితే కొన్ని దేశాలు యొక్క గ్రీన్ క్లైమేట్ ఫండ్ని ఎందుకు స్వీకరించడం లేదు? మరి జీసీఎఫ్ చుట్టూ ఉన్న సమస్యలేంటి? ముఖ్యంగా ఆఫ్రికాలోని దేశాలకు గ్రీన్ క్లైమేట్ ఫండ్ అందడం లేదు. ఈ ఫండ్ను యాక్సెస్ చేయడానికి సుదీర్ఘమైన మరియు సంక్లిష్టమైన ప్రక్రియ కారణంగా ఉంది. దాదాపు ప్రతి అంతర్జాతీయ వాతావరణ సమావేశంలో గ్రీన్ క్లైమేట్ ఫండ్ సమస్య ముందంజలో ఉంది. 2021 గ్లాస్గోలో జరిగిన COP26 సందర్భంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ సమస్యపై తమ ఆందోళనను వ్యక్తం చేయడం జరిగింది, అంటే గర్జించాయి. మరి అభివృద్ధి చెందుతున్న దేశాలు $100 బిలియన్ లక్ష్యం వాగ్దానాన్ని అందించడంలో అభివృద్ధి చెందిన దేశాలు విఫలమయ్యాయి. మరి గ్రీన్ క్లైమేట్ ఫండ్ గురించి కీలక వాస్తవాలు చూద్దాం. ఇది దక్షిణ కొరియాలోని ఇంచియాన్లో ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో కార్యక్రమాలు, విధానాలు మరియు ఇతర వాతావరణ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం ఫండ్ యొక్క ప్రధాన లక్ష్యం. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్లో ఇది స్థాపించడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం సందర్భంగా భారతదేశము యుఎన్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఫండ్ని భారతదేశం మరియు అంతర్జాతీయ కూటమి భాగస్వామ్యం నిధి ప్రారంభించాయి. అంటే భారతదేశము మరియు అంతర్జాతీయ కూటమి భాగస్వామ్యంతో ఈ నిధి ప్రారంభించడం జరిగింది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ది రైట్ ఆన్సర్. సౌత్ ఆపరేషన్ కూటమి భారతదేశం మరియు సౌత్ కోఆపరేషన్ కోసము యుఎన్ కార్యాలయం అభివృద్ధి చెందుతున్న ప్రపంచమంతటా స్థిరమైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి భాగస్వామ్య నిధిని ప్రారంభించాయి. మరి ప్రపంచ సముద్రాల దినోత్సవం సందర్భంగా భారతదేశము యుఎన్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఫండ్ని భారతదేశంలోని శాశ్వత మిషన్లో యుఎన్లో జరిగిన ప్రత్యేక వేడుకలో ప్రారంభించడం అయితే జరిగింది. ముఖ్య వాస్తవాలు. మరి 2030 ఎజెండాలోని 17 స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో ఉత్ప్రేరకంగా ఉండే దేశ స్థాయి ప్రాజెక్టులను నిర్వహించడానికి భారత్ యుఎన్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఫండ్ అయితే ఉపయోగించబడుతుంది. భాగస్వామ్య నిధి UNOSSO ద్వారా నిర్వహించడం అయితే చూడవచ్చు. మరి తోటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో త్రిభుజాకార సహకారంతో యుఎన్ఓతో భారతదేశము భాగస్వామ్యం చెందడం ఇదే తొలిసారి. మరి నిధి యొక్క స్థాపన పేదరికము మరియు ఆకలిని తగ్గించడము, ఆరోగ్యము, విద్య మరియు సమానత్వాన్ని మెరుగుపరచడం మరియు స్వచ్ఛమైన నీరు, శక్తి మరియు జీవనోపాధికి ప్రాప్యతను విస్తరించడం లక్ష్యంగా ఉంది. మరి ఈ ఫండ్ అభివృద్ధి చెందుతున్న ప్రపంచమంతటా ప్రత్యేకించి అత్యల్ప అభివృద్ధి చెందిన దేశాలు మరియు చిన్న ద్వీప అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలపై పరివర్తనాత్మక స్థిరమైన అభివృద్ధి ప్రాజెక్టులపై కూడా దృష్టి పెడుతుంది అన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు 20,000 నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం. ఆన్సర్ ఢిల్లీ అండి. ఓకే, మరి రైతులకు ఎకరాకు 20,000 ఇవ్వడానికి ఢిల్లీ ప్రభుత్వము ఇటీవల ఆమోదం తెలిపింది. అకాల వర్షాల కారణంగా ఈ రైతులు నష్టపోయారు.
వారి పొలాల్లోకి వర్షపు నీరు చేరి పండాల్సిన పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 29,000 ఎకరాలకు 53 కోట్లు కేటాయించింది. ఉపశమనం గురించి సెప్టెంబర్, అక్టోబర్ 2021లో కురిసిన అకాల వర్షాల కారణంగా రాజధాని చుట్టుపక్కల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ అకాల వర్షాల కారణంగా తీవ్ర నష్టాల కారణంగా సమీపంలోని కాలువల నుంచి నీరు పొలాలలోనికి ప్రవహించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఢిల్లీ ప్రభుత్వం నష్టపరిహారం నిధులు కేటాయించింది. మరి నష్టాన్ని అంచనా వేయడానికి రాష్ట్ర ప్రభుత్వ బృందాన్ని పంపింది. బృందం సమర్పించిన నివేదిక ఆధారంగా నిధులైతే కేటాయించారు. జరిగిన నష్టము 70% లేదా అంతకంటే తక్కువ ఉంటే అప్పుడు పరిహారము 70% చొప్పున చెల్లించాలి. నష్టము 70% కంటే ఎక్కువ ఉంటే అప్పుడు 100% పరిహారం అయితే చెల్లించాలని ఒక కమిటీ అయితే నివేదించడము జరిగింది. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము సీనియర్ సిటిజన్ల కోసము ప్రత్యేక ముసాయిదా విధానాన్ని రూపొందించింది? ఎవరండి? తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. చూద్దాం. తమిళనాడు ప్రభుత్వము సీనియర్ సిటిజన్ల కోసము ముసాయిదా విధానాన్ని రూపొందించింది. మరి ఈ విధానము కేంద్ర ప్రభుత్వం, విద్యా సంస్థలు, క్షేత్ర నిపుణులు మరియు పౌర సమాజ సంస్థలతో కలిసి పనిచేయాలని యోచిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 41 ఆధారంగా ఈ విధానాన్ని రూపొందించారు. పాలసీ యొక్క ముఖ్యమైన లక్షణాలేంటి మరి చూద్దాం. ఈ విధానము సామాజిక భద్రతా పథకాలు, ఆరోగ్యము మరియు పోషకాహారము, ఆదాయ భద్రత, జీవనోపాధి భద్రత, గృహాలు మరియు పర్యావరణ విద్య, విపత్తు నిర్వహణ మరియు పరిశోధన మరియు డాక్యుమెంటేషన్పై దృష్టి పెడతాయి. మరి సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసము డైరెక్టరేట్ సృష్టించడం దీని యొక్క లక్ష్యంగా అయితే నిర్ణయించడము జరిగింది. మరి ఈ విధానము జీవనోపాధి, శిక్షణ అందించడము, వృద్ధుల యొక్క స్వయం సహాయక బృందాల ఏర్పాటు, సీనియర్ సిటిజన్ల సామర్థ్యాన్ని పెంపొందించడం వంటి అంశాలపైన అయితే ఇది దృష్టి సారిస్తుంది అన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశానికి మొట్టమొదటి తొలి మహిళా అధ్యక్షురాలిగా జియోమారా క్యాస్ట్రో ప్రమాణ స్వీకారం చేశారు? ఏ దేశానికండి అంటే ఆప్షన్ ఏ హోండూరాస్. ఏంటండి? హోండూరాస్ అనేటువంటి దేశానికి. హోండూరాస్ తొలి మహిళా అధ్యక్షురాలుగా జియోమారా క్యాస్ట్రో ప్రమాణ స్వీకారం చేశారు. హోండూరాస్ ఒక మధ్య అమెరికా దేశము. దీని రాజధాని తెగుసిగల్పా. ఇది కరేబియన్ సముద్రము తీర వెంబడి ఉంది. మరి జియోమారా క్యాస్ట్రో గురించి చూద్దాం. ఆమె యొక్క వామపక్షవాది, అంటే ఆమె ఒక సోషలిస్ట్ నాయకురాలు. దేశంలో డ్రగ్స్ అక్రమ రవాణాను అరికడతామని ఆమె హామీ ఇచ్చారు. అలాగే ఆమె కఠినమైన అబార్షన్ చట్టాలను కూడా సరళీకరించాలని పేర్కొన్నారు. మాన్యుయల్ జెలాయా జయోమారా భర్త. అతను 2006 మరియు 2009 మధ్య హోండూరాస్ను పాలించినటువంటి వ్యక్తిగా ఉన్నారు. 2009లో సైనిక తిరుగుబాటు తర్వాత అతను పదవిని విడిచిపెట్టారు. అతని తొలగింపు తర్వాత జియోమోరా ఎన్నికలకు పోటీ చేసి గొప్ప ప్రజా మద్దతును సంపాదించారు. ఓకేనా. మరి హెర్నాండెజ్ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో అమెరికాలో జైలు శిక్ష అనుభవించారు. అధ్యక్షుడు ఓర్లాండో స్థానంలో జియోమారా నియమితులు కావడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్, ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి హ్వాసాంగ్ 12ను ఇటీవల విజయవంతంగా పరీక్షించిన దేశము? ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తర కొరియా. చూద్దాం. ఉత్తర కొరియా జనవరి 30, 2022న తన ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని హ్వాసాంగ్ 12ను ప్రయోగించింది. ముఖ్యాంశాలు: ఉత్తర కొరియా కోసం అత్యంత రద్దీగా ఉండే క్షిపణి పరీక్షలలో జనవరి నెల ఒకటిగా చెప్పుకోవచ్చు. హ్వాసాంగ్ 12 ప్రయోగంతో దేశం అణు వార్హెడ్ల పంపిణీకి విశ్వసనీయ వ్యవస్థలను నిర్ధారించే ప్రయత్నాలను హైలైట్ చేస్తుంది. అయితే కొత్త హైపర్సోనిక్ క్షిపణి ప్రయోగంతో టెస్టింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. మరి ఆ తర్వాత రైల్ కార్లు మరియు విమానాశ్రయాల నుంచి కూడా ప్రయోగించబడిన సుదూర శ్రేణి క్రూయిజ్ క్షిపణులు, స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు మరియు ఆగిపోయిన అణు నిరాయుధీకరణ చర్చల మధ్య వేగంగా విస్తరిస్తున్న మరియు అభివృద్ధి చెందుతున్న ఆయుధాగారాన్ని కూడా నొక్కి చెప్పడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. నెక్స్ట్, భారతదేశంలోని 12 రాష్ట్రాల్లోని దాదాపు 150 గ్రామాలను విలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్గా మార్చే ఉద్దేశంతో భారతదేశము ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ డి ఇజ్రాయెల్. చూద్దాం వివరాలు. జనవరి 28, 2022న 12 రాష్ట్రాల్లో దాదాపు 150 గ్రామాలను విలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించింది. ముఖ్య వాస్తవాలు: ఇజ్రాయెల్ ప్రభుత్వము సాంకేతిక సహాయంతో ఈ గ్రామాలను విలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్గా మార్చనున్నారు.
మరి ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇప్పటికే 12 రాష్ట్రాలలో 29 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే స్థాపించబడిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు 25 మిలియన్లకు పైగా కూరగాయల మొక్కలు మరియు 3,87,000 కంటే ఎక్కువ నాణ్యమైన పండ్ల మొక్కలను ఉత్పత్తి చేస్తుండడాన్ని ఇక్కడ మనమైతే క్లియర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, దేశంలో కరోనా ఉధృతి తగ్గించే ఉద్దేశంతో దేశ ప్రజలకు బూస్టర్ డోస్ అందించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే దీన్ని అభివృద్ధి చేస్తున్న సంస్థ బూస్టర్ డోస్ని ఆన్సర్ ఆప్షన్ బి భారత్ బయోటెక్. కోవాక్సిన్ బూస్టర్ ట్రయల్స్కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఈ బూస్టర్లను భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసింది. మరి అదే కంపెనీ కోవాక్సిన్ను కూడా ఉత్పత్తి చేస్తూ బలహీన జనాభా కోసం బూస్టర్ను ప్రవేశపెడుతున్నారు. మరి బూస్టర్ నమోదును ఒమిక్రాన్ను హింసాత్మకంగా వ్యాప్తి చేస్తున్న 3వ తరానికి వ్యతిరేకంగా పోరాడే శక్తిని అయితే అందిస్తుంది అన్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, భారత పౌరుల గుర్తింపు వివరాలు ఒకదానికి మరొకటి లింక్ చేయడానికి ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన నూతన గుర్తింపు విధానము పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫెడరల్ డిజిటల్ ఐడెంటిటీస్ అంటూ మనమైతే చూడవచ్చు. ఏంటండి? ఫెడరల్ డిజిటల్ ఐడెంటిటీస్ వివరాలు చూద్దాం. ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ఫెడరేటెడ్ డిజిటల్ ఐడెంటిటీస్ను ప్రవేశపెట్టింది. ఇది భారతీయ పౌరుల బహుళ గుర్తింపును ఇంటర్లింక్ చేయడము లక్ష్యంగా పెట్టుకుంది. ఉదాహరణకు ఆధార్, పాస్పోర్ట్ మరియు పాన్ వంటి డిజిటల్ ఐడీలు ఒకదానితో మరొకటి అనుసంధానించబడి కొత్త ప్రత్యేక ఐడి క్రింద నిల్వ చేయబడతాయి. ఓకే, మరి INDEA 2.0లో భాగం ఫెడరేటెడ్ డిజిటల్ ఐడెంటిటీల గురించి చూద్దాము. పౌరుల రాష్ట్ర మరియు కేంద్ర గుర్తింపులు ఇప్పుడు ఈ కొత్త ఫెడరల్ డిజిటల్ గుర్తింపు క్రింద నిల్వ చేయబడతాయి. పౌరులు ఈ ఐడి ద్వారా వారి థర్డ్ పార్టీ సేవలను పొందవచ్చు. ఇది పునరావృత ధృవీకరణ ప్రక్రియ యొక్క అవసరాన్ని తొలగిస్తుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ విజేతగా నిలిచిన వారు ఎవరు? ఆప్షన్ డి రాఫెల్ నాడల్. ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. రాఫెల్ నాడల్ తన 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకున్నారు. అతను ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో డానియల్ మెద్వదేవ్ను ఓడించి తన గ్రాండ్ స్లామ్ను కైవసం చేసుకున్నారు. దీంతో 21 గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గిన తొలి ఆటగాడిగా నాడల్ నిలిచారు. స్విట్జర్లాండ్కు చెందిన రోజర్ ఫెదరర్, సెర్బియాకు చెందిన నోవాక్ జోకోవిచ్ 20 గ్రాండ్ స్లామ్లు గెలుచుకున్నారు. మరి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు నోవాక్ అనుమతించలేదు. అతను ఇంకా కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నందున ఆస్ట్రేలియా ప్రభుత్వం అతన్ని బహిష్కరించింది. ఆస్ట్రేలియా అతన్ని దేశానికి ముప్పుగా పరిగణించింది. నెక్స్ట్, నాడల్ పేరు మీద గ్రహశకలము. 2003లో ప్రధాన ఆస్ట్రాయిడ్ బెల్టులోని 128036 ఆస్ట్రాయిడ్కు అతని పేరు పెట్టారు. ఈ గ్రహశకలాన్ని ఇప్పుడు రాఫెల్ నాడల్ గ్రహశకలం అని పిలుస్తారు. ఈ ఉల్కకు అంతర్జాతీయ ఖగోళ సంఘం అని పేరు పెట్టింది. అంతర్జాతీయ ఖగోళ సంఘం పేరు పెట్టింది. ఓకే, నెక్స్ట్ వన్, ఇటీవల ఎయిర్ ఇండియాను ప్రభుత్వం నుంచి స్వాధీనం చేసుకున్న టాటా గ్రూప్ రుణ సర్దుబాటు కోసం ఏ బ్యాంకులను సర్దుబాటు చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి పైవండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు HDFC బ్యాంకుల నుంచి అయితే మరి ఆల్రెడీ ఎయిర్ ఇండియాకు చాలా అప్పులు అవుతున్నాయండి. మరి వాటన్నిటిని కూడా తీర్చాలంటే రుణాలు తీసుకోవాలి కదా మళ్ళీ. సో అందుకే ఈ 3 బ్యాంకులను అయితే అప్రోచ్ కావడం జరిగింది టాటా గ్రూప్. టాటా గ్రూప్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు HDFC బ్యాంకులను ఎయిర్ ఇండియాకు ప్రాధాన్య బ్యాంకర్లుగా ఎంపిక చేసింది. ఇటీవల టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను ప్రభుత్వం నుంచి స్వాధీనం చేసుకుంది. ఎయిర్ ఇండియా 18.6% మార్కెట్ వాటాతో భారతదేశము వెలుపల అతిపెద్ద అంతర్జాతీయ క్యారియర్. టాటా సన్స్ SBI నుంచి 10,000 కోట్ల రుణాన్ని మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 5,000 కోట్ల రుణాన్ని, HDFC బ్యాంకు నుంచి రుణం ఇంకా తెలియరాలేదు, బట్ అందులోంచి కూడా తీసుకుంది. అయితే రుణాల రేటు చేయబడనివి అసురక్షితమైనవిగా మరియు వార్షికంగా 4.25% వడ్డీ రేటు వద్ద ఉంటాయన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో 5 లక్షల మంది మహిళలకు ఆర్థికపరమైన మద్దతు ఇవ్వడానికి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పరిశ్రమ బాడీతో భాగస్వామ్యం కుదుర్చుకున్న అంతర్జాతీయ సంస్థ ఏంటండి? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మెటా. ఫేస్బుక్ యొక్క మారు పేరే మెటా అండి, అందరూ కూడా గమనించాలి. సోషల్ మీడియా దిగ్గజం మెటా భారతదేశం అంతటా 5 లక్షల మంది మహిళల నేతృత్వంలోని చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పరిశ్రమ బాడీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
మరి మెటా తన షీ మీన్స్ బిజినెస్ ప్రోగ్రాం క్రింద ఫిక్ యొక్క ఎంపవర్నింగ్ ది గ్రేటర్ 50% చొరవతో భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, 2022 మహిళల హాకీ ఆసియా కప్ టోర్నమెంట్లో భారతదేశం ఏ దేశాన్ని ఓడించి కాంస్య పథకాన్ని గెలుపొందింది? ఏ దేశాన్ని ఓడించింది మరి? చైనా. ఓకే, 2022 మహిళల హాకీ ఆసియా కప్ టోర్నమెంట్లో భారత్ 2-0 తేడాతో చైనాను ఓడించి కాంస్య పథకాన్ని గెలుచుకుంది. 2022 మహిళల హాకీ ఆసియా కప్ చతుర్వార్షిక మహిళా హాకీ ఆసియా కప్ యొక్క 10వ ఎడిషన్. ఈ టోర్నమెంట్ జనవరి 21 నుంచి 28, 2002 వరకు ఓమన్లోని మస్కట్లో సుల్తాన్ కబూస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగింది. మహిళల హాకీ ఆసియా కప్ టోర్నమెంట్లో జపాన్ ఫైనల్లో 4-2 తేడాతో దక్షిణ కొరియాను ఓడించి 3వ టైటిల్ అయితే గెలుచుకుందండి. ఎవరు గెలిచారండి? జపాన్. ఓకే, ప్రపంచ కుష్టి వ్యాధి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ, ప్రతి సంవత్సరం జనవరి చివరి ఆదివారము. ఓకే, ప్రపంచ కుష్టి వ్యాధి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి చివరి ఆదివారం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. మరి 2022లో ప్రపంచ కుష్టి వ్యాధి దినోత్సవం జనవరి 30, 2022న వస్తుంది. ఈ ప్రాణాంతకమైన పురాతన వ్యాధిపై ప్రపంచవ్యాప్త అవగాహన పెంచడానికి మరియు దీనిని నివారించడము, చికిత్స చేయడం మరియు నయం చేయడం అనేటువంటి వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకోవడానికి ఈ రోజు జరుపుకుంటారు. మరి భారతదేశంలో మహాత్మా గాంధీ వర్ధంతి అయిన జనవరి 30న ప్రతి సంవత్సరము ప్రపంచ కుష్టి వ్యాధి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఓకే, ఇంపార్టెంట్. ప్రపంచ కుష్టి వ్యాధి దినోత్సవం 2022 యొక్క ఈ సంవత్సరం థీమ్ యునైటెడ్ ఫర్ డిగ్నిటీ. ఓకే, నెక్స్ట్ వన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ఏ లిటిల్ బుక్ ఆఫ్ ఇండియా సెలబ్రేటింగ్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ అనేటువంటి నూతన పుస్తకం రచించిన ప్రముఖ కవి ఎవరండి? చాలా ఇంపార్టెంట్ పర్సన్, రస్కిన్ బాండ్. చూద్దాం. రస్కిన్ బాండ్ రచించిన ఏ లిటిల్ బుక్ ఆఫ్ ఇండియా సెలబ్రేటింగ్ 75 years ఆఫ్ ఇండిపెండెంట్ అనేటువంటి కొత్త పుస్తకం విడుదలైంది. ఇది భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది. ఈ పుస్తకము భారతదేశం యొక్క భౌతిక మరియు ఆధ్యాత్మిక లక్షణాల సమ్మేళనము మరియు ఒక దేశంగా భారతదేశం యొక్క 75 సంవత్సరాల పురోగతిని కూడా హైలైట్ చేస్తుంది ఈ యొక్క బుక్. దీనిని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఆఫ్ ఇండియా ప్రచురించింది. ఈ విశిష్ట భూమి గురించిన నా జ్ఞాపకాలు మరియు ముద్రల రికార్డు ఇది. సో మరి దాని నదుల మరియు అడవుల సాహిత్యం మరియు సంస్కృతి, దృశ్యాలు, శబ్దాలు మరియు రంగులు, భౌతిక మరియు ఆధ్యాత్మిక సమ్మేళనం అంటూ సో కవి ఇందులో మెన్షన్ చేయడం అయితే చూడవచ్చు. అడిషనల్ క్వశ్చన్స్. గేమింగ్ కంపెనీ యాక్టివిజన్ బ్లిజార్డ్ ఇంక్ని ఏ కంపెనీ కొనుగోలు చేసింది? ఆప్షన్ డి అండి, మైక్రోసాఫ్ట్. ఆర్బీఐ డేటా ప్రకారం సెప్టెంబర్ 2021కి డిజిటల్ చెల్లింపుల సూచిక ఎంత? ఆప్షన్ ఏ అండి 304.06. వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ ట్రెండ్స్ 2022 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఆప్షన్ డి, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. 2022లో ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్లో క్యాబినెట్ ఎంత మొత్తంలో క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ ఆమోదించబడింది? ఆప్షన్ సి, 1500 కోట్లు. సెక్యూరిటీస్ మార్కెట్ యొక్క ప్రాథమిక భావనల గురించి అవగాహన కల్పించడానికి పెట్టుబడిదారుల విద్యపై సెబీ ప్రారంభించిన యాప్ పేరు? ఆప్షన్ బి అండి, సారథి. ఇటీవల మరణించిన ప్రొఫెసర్ ఎంకే ప్రసాద్ భారతదేశంలోని ప్రసిద్ధ డాష్లలో ఒకరు ఎవరండి? ఆప్షన్ డి, పర్యావరణవేత్త. జనవరి 2022లో యూరోపియన్ పార్లమెంట్లో కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ ఏ, రాబర్టా మెస్సోలా. ఇండియన్ నేవీ మరియు జపాన్ నేవీ జనవరి 2022లో ఏ ప్రాంతంలో సముద్ర భాగస్వామ్య వ్యాయామాన్ని చేపట్టాయి? ఆప్షన్ సి, బంగాళాఖాతం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోజికోడ్ తన బిజినెస్ ఇంక్యుబేటర్ ల్యాబొరేటరీ ఫర్ ఇన్నోవేషన్, వెంచరింగ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ద్వారా స్టార్టప్ ఫండింగ్ స్కీమ్ ఇండ్ స్ప్రింగ్ బోర్డు క్రింద స్టార్టప్లకు రుణ పంపిణీ చేయడానికి ఏ బ్యాంకుతో భాగస్వామ్యం కలిగి ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, సో ఇండియన్ బ్యాంక్. ఓకే, ఇండియన్ బ్యాంక్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎయిర్ ఇండియా లిమిటెడ్ కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ డి, విక్రమ్ దేవ్దత్. ఢిల్లీ జీకే క్వశ్చన్ సిరీస్. భారతదేశంలో 4 మతాల వ్యాప్తి ఏ శతాబ్దంలో ప్రారంభమైంది? ఆప్షన్ 3 అండి, 6వ శతాబ్దము. షోడాశ మహాజనపదాల్లో యుద్ధాల్లో ఏనుగులను ఉపయోగించిన తొలి జానపదం ఏది అంటే జనపదం ఆప్షన్ 2 మగధ. క్రింది వాటిలో ఆత్మ సిద్ధాంతాన్ని ఏ మత సిద్ధాంతకర్తలు ఖండించారు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, లోకాయుతులు. 16 జనపద పదాల్లో వర్ధిల్లిన వత్స రాజధాని ఏది? ఆప్షన్ 3 కౌశాంబి.
అజీవ కులమత ప్రచారకులు ఎవరు? ఆప్షన్ 3 అండి మక్కాలి గోసాలి. నెక్స్ట్ బుద్ధ చరిత్ర గ్రంథ రచయిత ఎవరు లేదా గ్రంథకర్త ఎవరు? ఆప్షన్ 2 అశ్వాఘోషుడు. వర్తమాన మహావీరుడి శిష్యులను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 గాంధారులు అంటారు. పశ్చిమ ప్రపంచ ప్రతులు గ్రంథకర్త ఎవరు? ఆప్షన్ 3 హుయిన్సాంగ్. మొదటి జైన సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్ 4 పాటలీపుత్రము. వినయ్ పీఠిక అనేటువంటి బౌద్ధ గ్రంథాన్ని రాసిన వారు ఎవరు? ఆప్షన్ 1 ఉపాలి. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. అంతేకాకుండా ఆ క్వశ్చన్స్కు సంబంధించి స్టాటిక్ జీకే కూడా మీకు అందచేయడం అయితే జరిగింది. ఓకేనా? లాస్ట్ ఇయర్ కనుక చూసినట్లయితే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో స్టాటిక్ జీకే నుంచి చాలా ప్రశ్నలు, కరెంట్ అఫైర్స్ నుంచి కూడా చాలా ప్రశ్నలు అయితే రావడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. అంతేకాకుండా వీటన్నిటితో పాటు 10,000 జనరల్ స్టడీస్ బిట్స్ కూడా మీకు ప్రాక్టీస్ కోసం అయితే ఇందులో ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవి ఏ విధంగా ఉంటాయంటే సేమ్ మన డైలీ కరెంట్ అఫైర్స్లో ఏ విధంగా డైలీ 20 కరెంట్ అఫైర్స్ అందజేస్తాను ప్రాక్టీస్ కోసము. ప్రతిరోజు జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా డైలీ వైజ్ 20 క్వశ్చన్స్ కవర్ అవుతూ మొత్తము 10,000 కంటే కూడా ఎక్కువనే జనరల్ స్టడీస్ ప్రశ్నలు అయితే మనకు కవర్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా? స్టాటిక్ జీకే అయితే అన్లిమిటెడ్. అయితే ఇక్కడ ముఖ్యంగా మనకు ఈ యొక్క మ్యాగజిన్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు ప్రీవియస్గా అంటే 2000 ఇప్పుడైతే మనకు జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయలేదండి. సో ఎప్పుడు కండక్ట్ చేశారంటే 2012వ సంవత్సరంలో కదా. మరి అంతకుముందు కండక్ట్ చేసినటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో అంటే మీ ప్రాక్టీస్ కోసం అండి, జస్ట్ మీరు తెలుసుకోవడానికి అవేర్నెస్ కోసము ఏ విధంగా ఉంది, అసలు అప్పుడు ఏ విధంగా వచ్చింది క్వశ్చన్ పేపర్ అని తెలుసుకోవడానికి ఇవైతే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక పోలీస్ ఉద్యోగాలకు కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే 1998 నుంచి 2018 వరకు జరిగినటువంటి పోలీస్ జాబ్స్కు సంబంధించిన మోడల్ పేపర్స్ అంటే ప్రీవియస్ పేపర్స్ అన్నీ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందండి. అర్థమెటిక్ రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటాయి. అవన్నీ కూడా మీకైతే అందచేయడం జరుగుతుంది ఉచితంగా అండి. వీటికైతే ఎలాంటి కాస్ట్ అయితే లేదు. సో కాబట్టి అభ్యర్థులంతా గమనించాలి. సో ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. మీకు రానున్నటువంటి ఎగ్జామ్స్ ఆర్ఆర్బీ కావచ్చు, ఓకేనా, కానిస్టేబుల్, ఎస్ఐ, ఏపీపీఎస్సీ కండక్ట్ చేయబోయేటువంటి గ్రూప్స్ ఎగ్జామ్స్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్, ఎండోమెంట్ ఆఫీసర్ అన్నీ కూడా మనకైతే అందుబాటులో ఇవైతే ఉపయోగపడతాయండి. చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అంతేకాకుండా ఫ్రెండ్స్, జూనియర్ అసిస్టెంట్ సెకండ్ పేపర్కి సంబంధించి అతి త్వరలోనే 50 మోడల్ పేపర్స్, ఓకేనా, 50 మోడల్ పేపర్స్ అయితే రిలీజ్ చేయబోతున్నామండి తెలుగు అండ్ ఇంగ్లీష్ పైన. ఓకే, ప్రిలిమ్స్కి మనకి స్క్రీనింగ్ టెస్ట్కి 25 మార్కులు, మెయిన్స్కి కూడా జాబ్ డిసైడింగ్ టాపిక్స్ అండి, అన్నీ కూడా జాబ్ డిసైడింగ్ పేపర్ 2 అనేది. కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయవద్దు ఫ్రెండ్స్. సో నోటిఫికేషన్స్ అయితే మనకు కంపల్సరీగా రాబోతున్నాయండి. సో ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అయినా కూడా మనం గెట్ ఆన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? చాలామంది నోటిఫికేషన్ వచ్చాకే చదువుతామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. సో కానీ చాలామంది ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతూనే ఉన్నారండి. అందరికీ కూడా ఒకటే, సో ఇప్పటి నుంచి అయినా కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్గా చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? దాని ద్వారా ఏమవుతుందంటే ఇప్పటికైనా మీరు గెట్ ఆన్ అవ్వచ్చు. సో మరి మన యొక్క మ్యాగజిన్ ఏ విధంగా తీసుకోవాలి అని చూసినట్లయితే, సో మీకు ఒక నంబర్ ప్రొవైడ్ చేస్తానండి, 9030362853. మరి ఈ నంబర్కి మీరు కనుక 150 రూపీస్, 150 రూపాయలు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పే చేసి, సో ఆ స్క్రీన్ షాట్ని అదే నంబర్కి 9030362853 అనేటువంటి నంబర్కి మీరు వాట్సాప్ చేయగలిగినట్లయితే, ఓకేనా, నంబర్ ఇక్కడ రాస్తాను చూడండి, యా 9030362853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్కి పంపినట్లయితే, సో మరి విత్ ఇన్ 1 అవర్లోనే మీకు మ్యాగజైన్స్, మంత్లీ మ్యాగజైన్స్ అన్నీ కలిపి కూడా 1 ఇయర్ మ్యాగజైన్ లాగా అందచేయడం అయితే జరుగుతుందండి. సో మీకు ఇష్టం వచ్చినప్పుడు వాటిని అయితే చదువుకోవచ్చు. ఓకేనా? చాలా చాలా పర్ఫెక్ట్ మెటీరియల్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మన 2 స్టేట్స్కి సంబంధించినవి, ఏపీ తెలంగాణకు సంబంధించినవి,
నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. సో ఇలా అన్నీ కూడా ఉంటాయండి. వార్తల్లోని వ్యక్తులు, స్పోర్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా కవర్ చేసి మీకు అయితే అందచేయడం జరుగుతుంది. మన డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్న వారికైతే చాలామందికి తెలుసండి మన కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ స్టాండర్డ్లో వాటిని అందచేయడం జరుగుతుంది అనేది చాలామందికి తెలుసు. ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే సో మరి ఏ విధంగా ఉంటాయి అసలు కరెంట్ అఫైర్స్, మనం తీసుకునే మ్యాగజిన్ ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఒక్కసారి మన ప్లేలిస్ట్లో ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ చూడండి. కంప్లీట్గా మీకు ఐడియా అయితే వస్తుంది. అర్థమైంది కదండి. ఇది ఏ విధంగా తీసుకోవాలనేది నేను ప్రొవైడ్ చేసినటువంటి 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే నెంబర్కి మీరు స్క్రీన్ షాట్, ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ని నాకు పంపినట్లయితే 1 అవర్లో మీకు పంపిస్తాను. డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ఇస్తానండి, ఒకసారి చూడండి. ఓకేనా. ఆల్ ద బెస్ట్ అండి. వన్స్ అగైన్ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ గైస్. బై. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్.